ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కాపుదల క్షేమము గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15-16 వాక్య భాగాలు మనం చదువుకున్నప్పుడు, యెహోవాను నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగు చేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవించి ఆరాధించే దేవుడు రాజు, రాజులకే రాజు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన రాజు. ఆ పరిశుద్ధ దేవుడు రాజు చెప్తున్న మాట ఏంటంటే, సముద్రములో త్రోవను కలుగు చేస్తాను, వడిగల జలములలో మార్గమును కలుగు చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో సముద్రములో త్రోవను కలుగు చేయటం ఏంటంటే, మన మూల పితరులైన ఇశ్రాయేలు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశం నుండి పాలు తేనె ప్రవహించే దేశానికి వారు ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అక్కడ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ సముద్రంలో మార్గమును, ఆరి నేలను దేవుడు కలుగు చేసి ఆ మార్గములో ఇశ్రాయేలు ప్రజలను ప్రభు నడిపించి ఉన్నారు. అంటే సముద్రములో త్రోవను దేవుడు కలుగు చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా మనం ఈ లోకం నుండి పరలోక రాజ్యము, ఈ లోకము నుండి పరమరాజ్యమైన ఆ పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మనము ఈ లోకములో యేసయ్య రక్తం చేత కడగబడి ఉన్నాము. మనము ఈ దేశస్థులము కాదు, మన దేశం పరదేశము. అయితే మనము ఈ లోకములో నుంచి ఐగుప్తు అనబడుతున్న ఈ లోకములో ఉన్న మనము కానాను, ఆ పరమ కానాను అయిన పరలోక రాజ్యానికి ఆత్మీయ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మనం ఆత్మీయంగా ఎదగకుండా, పరలోక రాజ్యము చేరకుండా ఈ సముద్రం లాంటి ఆటంకాలు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదండి, ఆత్మీయ జీవిత విషయంలో కాదు, చేతి పనుల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి, సమాధానం లేకుండా ఆటంకాలు కలుగుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు కలుగుతాయి, చదువులో ఆటంకాలు కలుగుతాయి, చేతి పనుల్లో, ఈ రీతిగా ప్రతి జీవనోపాధి విషయంలోనూ, ప్రయాణాల్లోనూ అన్ని విషయాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన రాజు. ఆయన ఆ రాజు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఆటంకాల మధ్యలో త్రోవను నేను కలుగు చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన పరలోక రాజ్యం వెళ్ళటానికి ఆటంకాలు కలుగుతాయి. మన జీవనోపాధి విషయంలో, చదువు రంగంలో, సమాధాన విషయంలో, వ్యాపార విషయంలో, ఏ విషయాల్లో మనకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో ఆ ఆటంకాలను దేవుడు తొలగించి మార్గాన్ని సరళం చేసి మనం నడుచుకుంటూ వెళ్ళడానికి, మనం ముందుకు కొనసాగడానికి, సాగిపోవడానికి దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. ఎందుకంటే మనం ఆరాధించుతున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. సాధ్యమైనది ఏది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు, నీ బ్రతుకుల్లో ఏ విషయంలో నువ్వు ముందుకు వెళ్లకుండా ఏ సమస్య అడ్డుపడుతుందో, అడ్డుగా ఉన్న ఆ సమస్యలోని దేవుడు దేవుడు నీకు చూపించునుగాక, మార్గమును దేవుడు నీకు చూపించునుగాక. ఆటంకాలు తొలగించి నీ ఆత్మీయ జీవితంలోను, కుటుంబ విషయంలోను, వ్యాపార విషయంలోను, జీవనోపాధి విషయంలో అడుగులు ముందుకు వేయడానికి, ముందు కొనసాగడానికి దేవుడు ఆయన కార్యాన్ని ప్రారంభించునుగాక. ప్రార్థించే దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు ఈ ఆటంకంగా ఉంది, నాకు ఈ అవరోధం ఉంది, నేను తొలగించి నువ్వు ప్రార్థన చేయగలిగితే రాజులకు రాజు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలనైనా. గడిచిన కాలమంతా కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు, అందుకే స్తోత్రం. మీరు పరిశుద్ధ దేవుడు నాయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడు నాయన. నా తండ్రి మీకు స్తోత్రం. మార్గము సముద్రములో త్రోవను కలుగు చేస్తా అని చెప్పారు. వడిగల జనములలో మార్గమును
కలుగు చేస్తానని చెప్పారు. అయినా మీకు స్తోత్రునైనా. మరి ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారి జీవితాల్లో వారి ముందు కొనసాగకుండా ఏది అడ్డుగా ఉన్నదో, అడ్డుగా ఉన్న సమస్యల్లోనే నా తండ్రి మీరు మార్గాన్ని చూపించి ముందు కొనసాగుటకు, కార్యాలు సఫలమగుటకు సహాయం అనుగ్రహించి మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతయు మీరు మాతో ఉండి, మా పక్షాన ఉండి, మా కార్యాలను సఫలం చేసి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.